సో ఇప్పుడు మీలాంటి వాయిసే గడిచిన 4-5 ఏళ్ళుగా వినిపిస్తూ వస్తున్న నాకు బాగా మిత్రుడు జడ శ్రవణ్ కుమార్ గారు. శ్రవణ్ కుమార్ గారు ఒక లైన్ తీసుకున్నారు. ఇప్పుడు మీరేమో రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి కావద్దు అన్నారు. ఆయన ఇప్పుడు రెడ్డి కావద్దు, చౌదరీస్ కావద్దు, వాళ్ళు ఇంతకాలం చేశారు. చంద్రబాబు అంటే కమ్యూనిటీ అనలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన ఆయన చూసాము, 5 ఏళ్ల పాలన ఏందే చూసాము. ఇద్దరి పాలనలోనూ దళితులపైన దాడులు, అట్రాసిటీస్ ఉంటున్నాయి. కాబట్టి దళితులుగా మేము జై భీమ్ భారత్ పార్టీ అనో ఇంకో పార్టీ అనో పెట్టుకొని వస్తున్నాము. ఆ రెండు పార్టీలకు ఆల్టర్నేట్గా కొత్తగా ఎమర్జ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని ఒక లైన్ ఆయన తీసుకుంటున్నారు. దాన్ని ఎలా చూడాలి? నరసింహారావు గారు, ఇక్కడ దళితుల యొక్క సమస్యలు కానీ దళిత రోల్ అన్నది మనము డిస్కస్ చేయాల్సి వచ్చినప్పుడు జడా శ్రావణ్ కుమార్ అనే అతను ఎవరు? ఫస్ట్ పాయింట్. జడా శ్రావణ్ కుమారు ఒక జ్యుడిషియరీలో నా తర్వాత ఒక జడ్జిగా వచ్చి ఆయన కొద్ది రోజులు జడ్జిగా చేసిన తర్వాత అతనికి నచ్చకనో లేకపోతే ఇంకొక ఒక ఒక ఆబ్లిగేషన్తోనో లేకపోతే ఒక అచీవ్మెంట్ సాధించాలన్నటువంటి ఒక నిర్ణయంతో జ్యుడిషియరీ నుంచి రిటైర్ చేసుకొని రాజీనామా చేసి పక్కకు వచ్చాడు. ఎస్, వెల్కమ్ చేద్దాం, నిర్ణయాన్ని స్వాగతిస్తాం, ధైర్యమైనటువంటి నిర్ణయం. కానీ నీ క్యారెక్టర్ ఏంటి? నీ నిర్ణయం ఏంటి? నువ్వు ఏ నిర్ణయంతో నువ్వు నీ యొక్క జడ్జి ఉద్యోగాన్ని వదిలి వచ్చావో ఆ నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉన్నావా? నీ లక్ష్య సాధన కోసం నువ్వు కృషి చేస్తున్నావా అనేది నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే నువ్వు రాజీనామా చేసి వచ్చిన తర్వాత జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఆశీస్సులతోనే నువ్వు అక్కడి నుంచి బయట వచ్చావని నువ్వు అంటావు. నీ ఇంటర్వ్యూలోనే విన్నా నేను. జస్టిస్ సివి నాగార్జున రెడ్డితో కలిసిన తర్వాతనే నువ్వు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నావు. వచ్చిన వెంటనే నువ్వేం చేసావు? నారా లోకేష్ గారి పైన, నారా చంద్రబాబు నాయుడు గారి పైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసావు. అమరావతికి సంబంధించినటువంటి అంశాలు. ఎస్, పోరాటం చేయకూడదా? కంటిన్యూ చేయకూడదా? దాన్ని విత్డ్రా చేసుకొని మళ్ళీ తెలుగుదేశం వైపు వచ్చావు. తెలుగుదేశంలో మళ్ళీ ఇటువైపున ప్రభుత్వాన్ని విమర్శలకు గురి చేసావు. అప్పుడు ప్రభుత్వం స్కిల్ కేసే అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు. ఆయనకి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కేసులోనే కేసు వేసినట్టున్నారు. ఆ తర్వాత కేసు ఇక్కడ కొట్టేశారు. సుప్రీంకోర్టుకి ఆయన పోలేకపోయాను అని ఏదో చెప్పాను నాతో కూడా ఇంటర్వ్యూలో. సో అప్పుడు ప్రభుత్వం పైన ఫైట్ చేశారు, ఆ తర్వాత కూడా ప్రభుత్వం పైన ఫైట్ చేస్తున్నారు అని ఎందుకు చూడలేను దాన్ని? మంచి క్వశ్చన్. ప్రభుత్వం పైన పోటీ చేశాను, ప్రభుత్వం పైన ఫైట్ చేస్తున్నాను అంటే ప్రభుత్వాలపైనే నేను ఫైట్ చేస్తానని, ప్రభుత్వాలపై చేసే తప్పులపై, ప్రభుత్వాలు చేసేటువంటి తప్పులపైనే నేను ఫైట్ చేస్తాను అని ఒకవేళ ఆయన ప్రజలకు చెప్పాలి అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన నువ్వు ఫైట్ స్టార్ట్ చేస్తే దాన్ని ఎలా కంటిన్యూ చేయాలి? నువ్వు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులతో కలిసి చేస్తావా, లేకపోతే నీ ఎంతకు నువ్వు ఇండివిజువల్గా చేస్తావా? వ్యక్తిగతంగా చేయొచ్చు కదా, కానీ నువ్వు ఎవరి వైపు నుంచి నీ పోరాటం సాగించావు? ఎవరు భుజాలపైన పెట్టి నీ యొక్క ఏం సాధించాలనుకున్నావు? అది ఇప్పుడు దళిత సమాజము యాక్సెప్ట్ చేయకుండా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి పైన కేసు వేశారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న తప్పును ప్రశ్నిస్తూ వచ్చారు. ప్రశ్నిస్తూ వచ్చినప్పుడు ఎవరైనా న్యాచురల్గా యాంటీ ప్రభుత్వం కనపడతారు, కాబట్టి అపోజిషన్స్ అంతా ఒకటిగానే ఉంటారు. ఇప్పుడు ఆయన ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకున్నారు. ఆ రోజు కానీ పొలిటికల్ పార్టీ, ఈరోజు పొలిటికల్ పార్టీ పెట్టుకున్నారు. పొలిటికల్ పార్టీ పెట్టుకున్నప్పుడు రెండు పార్టీలు చేస్తున్న ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని ఈరోజు ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఏమైనా తప్పుని ఎలా చూడాల్సి ఉంటుంది? నరసింహారావు గారు, ఆయన జై భీమ్ భారత్ పార్టీ పెట్టిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకున్నారు. ఆయన అంతకుముందే ముందడుగు పార్టీ పెట్టాడు. అవునా? పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశాడు. అన్ని నియోజకవర్గాల్లో ఆయన 2019లో ఆయనకు ఒక టెలిఫోన్ గుర్తు కూడా కేటాయించారు. ఆయన స్వయంగా విజయవాడలో పోటీ చేశారు. 136 ఓట్లు వచ్చాయి. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన రాజకీయ పార్టీ పెట్టాడు కాబట్టి ఆయన స్టాండ్ ఏ విధంగా ఉండబోతుందనే అంశాన్ని మీరు ఇక్కడ ప్రస్తావన చేశారు. కాబట్టి ఆయన రాజకీయ పార్టీ పెట్టింది ఈ మధ్యన కాదు కదా. ముందడుగు అనే ఒక పార్టీని పెట్టావు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై దాడులు మొదలెట్టాడు కాబట్టి, ప్రథమంగా నా మీద నుంచే మొదలయ్యాడు కాబట్టి, అప్పుడు జై భీమ్ యాక్సెస్ జస్టిస్ అనే ఒక సంస్థను నెలకొల్పి ఎవరైతే దళితులకు అన్యాయం జరుగుతుందో వాళ్ళకందరికీ న్యాయపరమైనటువంటి రక్షణగా నిలబడాలన్నటువంటి ఒక ఆలోచనతో
జేబీఎం జస్టిస్ పెట్టాం. అందులో నేను కూడా భాగస్వామిని అయ్యా. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టినప్పుడు నేను అక్కడ పార్టిసిపేట్ చేసిన వెంటనే ఇక్కడ మా ఊర్లో మా తమ్ముడి పైన దాడి జరగడము, చాలా భయంకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఆ తర్వాత చలో మదనపల్లి కార్యక్రమం చేపట్టాం. అంతవరకు నాతో కలిసి ప్రయాణం చేసినటువంటి జడా శ్రావణ్ కుమార్ గారు ఒక్కసారిగా నా విషయంలో యూటర్న్ ఎందుకు తీసుకున్నాడు? నేను ముక్కుసూటిగా వెళ్తాను, ఒకే మాట మీద. మీతో ఇప్పుడు సరిగా లేదా? 3.5 years నుంచి జడా శ్రావణ్ కుమార్ కు నాకు పుస్తకట్లేదు. ఎందుకు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అమ్ముడుపోయాడు. కానీ ఆయన 3 నెలల క్రితం వరకు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన, జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారుగా. ఈరోజు ఇన్ఫాక్ట్ నిన్న కూడా మాట్లాడారు. నేను అంటున్నా, పెద్దిరెడ్డిని ఏమని విమర్శించాడండి? నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి వేరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేరు. అవునా? జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శిస్తే బుల్డోజ్ చేసేస్తాడు. ఒకటి. ఇక్కడ కొన్ని ఛానళ్ళ ప్రస్తావన కూడా తేకూడదు, తెస్తున్నా. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ప్రస్తావన చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు సపోర్ట్ చేశారు ఛానల్ వాళ్ళు. ఎప్పుడైతే జడా శ్రావణ్ కుమార్ పెద్దిరెడ్డికి అమ్ముడుపోయాడో అదే టైంలో ఆ ఛానల్ వాళ్ళు నన్ను పక్కన పెట్టారు. జడా శ్రావణ్ కుమార్ని ప్రతిరోజు కూర్చోబెట్టి ప్రోగ్రాములు చేశారు. ఆ ప్రోగ్రాముల్లో ఎక్కడైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి పైన వాళ్ళు డిబేట్ పెట్టినటువంటి సందర్భాలు ఒక్కటి చూపించండి. సో ఇప్పుడు ఆ ఛానల్స్ని కూడా శ్రవణ్ కుమార్ గారు మేనేజ్ చేశారా? శ్రవణ్ కుమారు ఛానల్ వాళ్ళు ఒకటయ్యి పెద్దిరెడ్డికి అమ్ముడుపోయి జడ్జి రామకృష్ణను అలా తొక్కి పెట్టి నా వాయిస్ మళ్ళీ ప్రపంచానికి నిండకుండా చేశారు. ఏ ఛానల్స్ అవి? చెప్పకూడదు, ఎందుకంటే శ్రవణ్ గారు కనిపిస్తున్న 2-3 ఛానల్స్ ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ ప్రజలు ఎట్లా తెలుసు. సరే, మీ అప్లికేషన్ మీకుండా చెప్పకపోతే. ఎందుకంటే ఛానల్ పేరు చట్ట ప్రకారం చెప్పకూడదు, ఎందుకంటే అది చట్టమే. అది సరే, ప్రజలకు తెలుసు ఆయన ఏ ఛానల్ మాట్లాడారు. ప్రజలకు తెలుసు. అది కాదు, రామకృష్ణ చెప్తున్నది ఇది అవాస్తవము అని ఏ ఛానల్ వాళ్ళైనా డిబేట్ పెట్టే సత్తా ఉంటే నేను సిద్ధం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలను కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్నటువంటి అవినీతిని కానీ మీరు ఛానల్లో పెట్టి అతనికి వ్యతిరేకంగా టెలికాస్ట్ చేశామని చెప్పేటువంటి దమ్ము ఉంటే ఎవరైనా పిలవచ్చు నన్ను, నేను రెడీ. చేయలేదు. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న ఛానల్స్ కి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అప్లికేషన్ అయిపోయారు. ఫండర్, హీఈస్ ఎ ఫండర్. చాలా పెద్ద కామెంట్ చేశారు. yes, హీఈస్ ఎ ఫండర్. ఈ రోజు కూడా చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులే. ఈ రోజు కూడా చిత్తూరు జిల్లా మొత్తము పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవ్వరూ లేరు. పెద్దిరెడ్డి చెప్పిందే చేస్తారు. పెద్దిరెడ్డితో సాయంత్రం జరిగేటువంటి మీటింగ్లోనే వాళ్ళు రేపటి స్ట్రాటజీని ఫిక్స్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చిత్తూరు జిల్లానే. చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండేది అమరావతిలో, చిత్తూరులో కాదు. చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పం. చంద్రబాబు నాయుడు కుప్పంలో మున్సిపల్ ఎలక్షన్స్లో అంత ఘోరంగా తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయిందో నేను చెప్పే మాటలకు సమాధానం అది. చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తామంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేసి విర్రవీగుతూ ప్రవర్తించాడంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ లీడర్లు. చిత్తూరు జిల్లాలో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మీరు. తెలుగుదేశం పార్టీ ఛానల్స్గా ముద్రపడే ఛానల్స్కి పెద్దిరెడ్డి గారు ఫండింగ్ చేస్తున్నారు అని 100% చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు మన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు రోజు పొద్దున్న లేస్తే ఆ ఛానల్స్ దుష్ట చతుష్టయం మాట్లాడుతూ ఉంటారుగా. నేను ఇప్పుడే అన్నా, జగన్మోహన్ రెడ్డి వ్యవహారం వేరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం వేరే. జగన్మోహన్ రెడ్డి చెప్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇనే స్థాయిలో లేడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తే జగన్మోహన్ రెడ్డి ఇనే స్థాయిలో ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తే తెలుగుదేశం మీడియా కూడా వినాలి, తెలుగుదేశం నాయకులు కూడా వినాలి. ఒక లోకల్ పర్సన్ గా, ఒక చిత్తూరు వాసిగా 24 గంటలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై యుద్ధం చేస్తున్న వాడిగా. సరే, మళ్ళీ మనం వెనక్కి వద్దాం, శ్రవణ్ గారి దగ్గరికి వద్దాం. ఇంతకుముందు మనం మాట్లాడుతున్నాం, శ్రవణ్ గారి గురించి మాట్లాడుతున్నాం. సో ఆ ఛానల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మీకు వ్యతిరేకంగా పనిచేశారు శ్రవణ్ గారు. 100% చేశాడు. నాకెంత ద్రోహం చేశాడంటే, నేనంటే ఒక చదువు అయిపోయింది,
ఒక ఉద్యోగంలో చేరిపోయాను, ఉద్యోగం చేశాను, ఓకే రైట్, ఇంకా నా లైఫ్ ఎట్లా పోయినా కూడా దాన్ని వదిలేస్తాం. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నా కొడుకు, మా అబ్బాయి, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఏం చేస్తారు? అబ్బాయి. మీకు ఎట్లా అన్యాయం చేయగలుగుతారు శ్రవణ్ గారు? ఎలా అన్యాయం అంటే ఒక లాయర్గా, నా లాయర్గా నాకు చేయవలసినటువంటి న్యాయం చేయకుండా నా ప్రత్యర్థులకు న్యాయం చేయడం. ఇప్పుడు నా పైన ఒక తప్పుడు కేసు పెట్టారు, నా కొడుకు పైన, నా పైన. ఆ తప్పుడు కేసును నేను హైకోర్టులో ఛాలెంజ్ చేశాను. హైకోర్టులో నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా ఆ కేసులను విత్డ్రా చేశాం. విత్డ్రా చేసిన మరుసటి రోజు నన్ను అరెస్ట్ చేశారు. నాకు తెలదు. నిజమా? 100 ఇట్స్ ఆన్ రికార్డ్. రమ్మని చెప్పండి జడా శ్రావణ్ని, ఇద్దరిని కూర్చోబెట్టి డిబేట్ చేయండి. ఆ కేసుల్లో నేను పెడతాను ఆ evidence. కేసుల్లో మీకు బెయిల్ అప్లై చేసినందుకు నాకు తెలియకుండా నా కోసం బెయిల్ అప్లై చేశారని మీరు రివర్స్ కేసు పెట్టినట్టుగా నాకు సమాచారం. నా పైన టోటల్గా ఒక 5 నుంచి 10 కేసులు రిజిస్టర్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి బెయిల్ అప్లై చేస్తే బెయిల్ ఎందుకు అప్లై చేసామని కేసు పెడతారా? బెయిల్ అప్లై చేశాడా? టా బెయిల్ అప్లై చేశాడా? అట ఆయన అంటున్నాడు బెయిల్ అప్లై చేసిన కేసులో విత్డ్రా చేస్తాం, బెయిలబుల్ అఫెన్స్ కేసులో నాకు తెలియకుండా బెయిల్ వేస్తాం. నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు ఆ కేసులో. అవసరం లేదంటే మీరు బెయిల్, నాకు అవసరం లేని బెయిల్ వేసారని కేసు పెట్టారు మీరు రివర్స్. సార్ నేను ఒక జడ్జినండి, అదే నేను చెప్తున్నా. నేను ఏంటంటానంటే బెయిల్ ఏ కేసులో కష్టము, బెయిల్ ఏ కేసులో ఈజీ అనేది నాకు తెలుసు. బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిల్ అఫెన్స్ అన్నది చట్టంలో నిర్ధారణ అయి ఉంది. నా పైన పెట్టినటువంటి నాన్ బెయిలబుల్ కేసులో నువ్వు బెయిల్ వేయని నీకు చెప్పాను, క్యాష్ కేయమని చెప్పాను. నువ్వు క్యాష్ పిటిషన్ ఫైల్ చేసావు, అది నాకు తెలియకుండా విత్డ్రా చేసావు. బెయిలబుల్ అఫెన్స్ లో నేను అసలు ఆ కేసును నేను పట్టించుకోలేదు. దాంట్లో నాకు తెలియకుండా నా సంతకాలు ఫోర్జరీ చేసి, నా కొడుకు సంతకాలు ఫోర్జరీ చేసి కేసు వేసావు. ఇక్కడ కూడా నరసింహరావు గారు మీకు క్లారిటీ రావాలి. యాక్చువల్గా జడా శ్రావణ్ కుమారు నాకు పరిచయం లేదు. ఎందుకంటే నేను సస్పెండ్ అయిన తర్వాత అతను సర్వీస్లోకి వచ్చాడు. అంతకుముందు మాకు పెద్దగా పరిచయం లేదు. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత, నా పైన దాడులు మొదలెట్టిన తర్వాత నేను అతని దగ్గరికి వెళ్ళడానికి కూడా నేను ఇష్టపడలేదు. నాకు తెలియదు అతను ఎవరో. నాకు సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో ఉన్నారు, రాష్ట్ర హైకోర్టులో ఉన్నారు. నాకు అప్పటికే ఒక రకమైనటువంటి లీగల్ ఫైటింగు, పార్లమెంటు వ్యవహారాల వల్ల కొంచెం నాకు లోకజ్ఞానం బాగా పెరిగింది. నేను జడా శ్రావణ్ కుమార్ని లాయర్గా పెట్టుకునేంత స్థితిలో నేను లేను. ఇట్స్ నథింగ్ నా ముందర. అటువంటి టైంలో ఇది కూడా చెప్పాలి ప్రజలకు తెలవని, ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, రాని బయట రాని, ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, ఎస్ ఆలపాటి రాజా గారు, ఆయన నాతో నా నెంబర్ తీసుకొని పర్సనల్గా కాంటాక్ట్ చేశారు. రామకృష్ణ గారు, మేము మీకు సపోర్ట్ చేస్తాము, మీకు చాలా అన్యాయం జరుగుతుంది, మీరు గుంటూరుకు రండి, మనం ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెడదాం, పెట్టిన తర్వాత దీనిపైన ఎట్లా ముందుకు వెళ్ళాలో వెళ్తామన్నాడు. ఇంకా నాకు అప్పుడు ఏ సోర్సు లేదు కాబట్టి, చాలా కష్టాల్లో ఉన్నాను కాబట్టి నేను మా ఊరు నుంచి గుంటూరుకి వెళ్ళాను. గుంటూరులో వెళ్ళాను, గుంటూరులో నా అకామిడేషన్ నేను చూసుకున్నాను, ఒక దగ్గర ఉన్నాను హోటల్ దగ్గరికి. అక్కడికి రాజా గారు వచ్చారు, నన్ను ఆయన కారులోనే తీసుకొని సిపిఎం ఆఫీస్లో ఆ రోజు ఆల్ పార్టీ మీటింగ్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడితే అక్కడికి వెళ్ళాను. అక్కడికి యాక్చువల్గా దళితుల తరపున టీడీపీ పార్టీ నుంచి రిప్రజెంటేటివ్గా వర్ల రామయ్య గారు స్టేజ్ తీసుకున్నారు. ఆలపాటి రాజా గారు పార్టిసిపేట్ చేయలేదు, రామకృష్ణ గారు పార్టిసిపేట్ చేశారు. ఇంకా పార్టీలకు సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీ అగైనెస్ట్ ప్రతిపక్షాలన్నీ కూడా ఆ రోజు కూర్చున్నారు. ఆ రోజు అప్పటికీ కూడా నాకు చెయ్యి బ్రేక్ ఉంది, నేను అదే విధంగా కట్టుకొని వెళ్ళాను. అందరూ మాట్లాడారు, అందరూ సపోర్ట్ చేస్తామన్నారు, మీరు కూడా సపోర్ట్. మీటింగ్ అయిన తర్వాత సహజంగా మళ్ళీ పర్సనల్గా కూర్చుంటాం కదండి. అప్పుడు ఆలపాటి రాజా గారు వండుకొని, మీ కేసు మేము చేస్తాము, జడా శ్రావణ్కు మేమంతా, మాకు ఆయన ఒక అండర్స్టాండింగ్ ఉంది, మీరేం కేసుకు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు అని ఆలపాటి రాజా గారు అన్నారు. నేనన్నా, సార్ ఏ లాయర్ కూడా ఫ్రీగా చేయడు, ఒకరోజు మాట్లాడతాడు కానీ
వాళ్లకు బతుకుదెరువు కూడా అదే కాబట్టి ఏ లాయర్ ఫ్రీగా చేయడు. నేను లాయర్ పెట్టుకుంటా, 50,000 కాకుండా ₹1,00,000 ఇచ్చుకుంటా. నేను నా కేసు నేను చేసుకుంటా, నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అని నేను ఆలపాటి రాజా గారికి నేను చెప్పాను. ఏ లాయర్ చేయడండి అన్నాను. ఆయన అనుకొని ఏమన్నాడు, లేదండి జడా శ్రావణ్ కుమార్ గారు ఆఫీస్ మేమే ఇచ్చాం, ఆయన పెట్టుబడి మేమే పెడుతున్నాం, కాబట్టి మీ కేసు కూడా అది నెలకు ₹30,00,000 ప్యాకేజీలో వెళ్తుంది కాబట్టి మీరు ఏం లేకుండా ఇవ్వచ్చు అన్నాడు. అట్లయితే ఓకే, మీరు పేమెంట్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది రాజా గారు కన్ఫర్మ్ చేస్తారా? కన్ఫర్మ్ చేయండి, నో ప్రాబ్లం, అడగండి. అయితే పర్వాలేదంటే అప్పుడు ఆయన వాళ్ళ ఆఫీసు విజయవాడ తీసుకెళ్ళాడు, గుంటూరు నుంచి. జడా శ్రావణ్ కుమార్ ఆఫీసు అక్కడ ఉండేది. అప్పుడు అక్కడికి వెళ్ళాం, ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. అప్పుడు అన్న నాకు తెలుసు అది ఇది అన్నాడు, నా కేసు చేస్తానన్నాడు, టేకప్ చేస్తాను. అక్కడ ఇచ్చానండి ఫైల్. తర్వాత అక్కడ నుంచి జడా శ్రావణ్ కుమార్తో నా ప్రయాణం మొదలైంది. అంటే దీనికి అందరికీ మూల కారణం తెలుగుదేశం వాళ్ళే కదా, ఆలపాటి రాజానే కదా దీనికి ఎంత మూల కారణం. మరి నాకు అన్యాయం జరిగిన తర్వాత ఆలపాటి రాజా గారిని నేను ప్రశ్నించడానికి నాకు అవకాశం లేకుండా పోయింది. అంటే అడగాలి కదా మీరే, మళ్ళీ తర్వాత అసలు కలవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది నాకు. అడగాలి కదా. ఇప్పుడు మీరు తీసుకుని ఇంట్రడ్యూస్ చేశారు, మీరే ఫండ్ చేస్తున్నాం అని చెప్తున్నారు, మీరే ఆఫీస్ రన్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అటువంటి అడ్వకేట్ నాకు అన్యాయం చేశారని మీరు అడగాల్సింది రాజా గారినే కదా. నేను అడగలేదు. ఎందుకు అడగలేదంటే దళితుల మధ్య ఐక్యతాభావము లేదు, ఒక దళితుడికి మరో దళితుడికి పడదు అనేది సమాజంలో నాటుకుపోతుంది, నాటుకుపోయి ఉంది. కింది స్థాయిలో మీలాంటి చదువుకున్న వాళ్ళు, ఎలైట్ పీపుల్గా సమాజంలో ఎమర్జ్ అవుతున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మంచి ఏదో చెడేదో చెప్పగలిగిన వాళ్ళు, మీరు కూడా అటువంటి డిస్ప్యూట్స్ పెట్టుకుంటే కింద మిగతా సమాజం అంతా ఎలా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది? డిస్ప్యూట్ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు తమ్ముడు తనవాడైన ధర్మము అన్నది ధర్మరాజు నీతి. ఒకే కులం వాళ్ళమైనప్పటికీ కూడా ఒక అరాచకవాదిని, ఒక సంఘ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వాడిని సమర్థించడానికి నేను రెడ్డి కులంలో పుట్టలేదు, నేను పుట్టింది దళిత కులం. నేనేమంటున్నా, మీరు దళితుల్లో చీలిక కలవరు అంటున్నప్పుడు మీలాంటి వాళ్ళు కలిసి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాల్సిన అవసరం లేదా? చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే షార్ట్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం లేదా? ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్తో నేను కలిసి ప్రయాణం చేయడానికి మాకున్నటువంటి మార్గాలు ఏంటి? మా ఆలోచన విధానము కానీ ఐడియాలజీ కానీ ఒకటి కాదు కదా. ఎందుకు కాకుండా పోయాయి? నీ స్వార్థం. జడా శ్రావణ్ కుమార్కు స్వార్థం పెరిగిపోయింది, డబ్బు పట్ల వ్యామోహం పెరిగిపోయింది. 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని ఆయనంతకైనా అంటున్నాడండి. 20 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు నేను అడుగుతున్నా. చెప్పండి, మీ తాతగారు ఆస్తులు ఏమన్నా అమ్మావా? మీ తండ్రి గారు ఆస్తులు ఏమన్నా అమ్మావా? హైయెస్ట్ ప్రాక్టీస్ ఉన్న లాయర్ కదా ఆయన. హైయెస్ట్ ప్రాక్టీస్ అంటే 20 కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ప్రాక్టీస్ చేస్తున్న వాడివి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టవచ్చు చెప్పు నాకు. ఎస్, నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు 20 కోట్ల రూపాయలకు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా, చట్టాలను గౌరవించే వ్యక్తిగా ఈ 20 కోట్ల రూపాయలకు నేను ట్యాక్స్ కట్టాను, ఆ వచ్చిన డబ్బుతోనే నేను ఇన్ని రోజులు నా కార్యక్రమాలన్నీ చేశాను చెప్పు ప్రజలకి. మీరు ఎప్పుడైనా చెప్పారా రాజా గారు ఇట్లా అన్నారు, 30 లక్షలు మీకు ఏదో ప్రతి నెల ఇస్తున్నారంట అని మీరు ఎప్పుడైనా శ్రావణ్ గారితో మాట్లాడారా? ఆ విషయం నేను ఎప్పుడు కూడా శ్రావణ్తో డిస్కస్ చేయలేదు. ఎందుకంటే అది జడా శ్రావణ్ కుమార్ గారికి తెలుగుదేశం పార్టీ మధ్య ఉన్నటువంటి ఇంటర్నల్ ఒప్పందాలు. ఈ విషయము ఉంటుంది, పాసిబిలిటీ ఉందా? అట్లా పాసిబిలిటీ ఉందనే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఇంటర్నల్ ఒప్పందాలు అవన్నీ. నాకెంతవరకు నా కేసు టేకప్ చేయాలి, నా కేసును హైకోర్టు వాదించాలి, నాకు న్యాయం చేయాలి, అంతవరకే నాకు సంబంధించినటువంటి ఫీజు నేనివ్వాలా మీరివ్వాలా, నువ్వైతే ఫ్రీగా చేయవని నేను ఆ రోజు అన్నా. ఫ్రీగా చేయరండి ఎవరు కూడా, ఇప్పుడు నేను కూడా చేయను. నేను కూడా ఏదైనా చేయాల్సి వస్తే నా పేమెంట్ నాకు ఇస్తే నేను చేస్తాను. మా బ్రతుకుదెరువు అక్కడ ఉన్నప్పుడు అంతేగాని లాయర్ ఫ్రీగా చేస్తాడు అన్నటువంటి వాళ్ళంతా మూర్ఖులే. ఈ రోజు కోడికత్తి శివుని కేసు సలీం గారు ఫ్రీగా వాదిస్తున్నాడు, ఏమైనా న్యాయం జరుగుతుందా? సత్యంబాబు కేసు చేశారు కొంతమంది దళిత నాయకులు, న్యాయం జరిగిందా సత్యంబాబుకి? ఈ కొంతమంది హైప్ ఉన్నటువంటి దళిత కేసులు కానీ ముస్లిం మైనారిటీకి సంబంధించిన కేసులు కానీ వాదిస్తున్నారు, ఏమైనా ప్రయోజనం ఉందా? కారణం ఏంటంటే ఇది సమాజం మొత్తం కూడా అవినీతిమయమై అనేక ప్రలోభాలకు గురైనటువంటి సమాజం ఇది. ఈ రోజు నా కేసు టేకప్ చేసినటువంటి జడా శ్రావణ్ కుమార్ గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ₹1 కోటి ఆఫర్ ఇస్తూనే
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లొంగిపోయి నాకు సున్నా చుట్టాడు జడ శ్రావణ్ కుమార్, ఇది మీరు నా కేసు విత్డ్రా చేయించాడు. మీరు అలిగేషన్ చేస్తున్నారు. ఆయన లేరు, మనం ఇక్కడ ఆయన గురించి మాట్లాడుతున్నాం. సరే, యూఆర్ మేకింగ్ అన్ అలిగేషన్ ఆన్ హిమ్. ఎస్, అలిగేషన్తోనే ట్రూత్ బయట వస్తుంది. ప్రతి వారు చేసేది అలిగేషనే. అలిగేషన్ని నిరూపించుకోకపోవడం తప్పు. చెప్పారా ఎందుకు ఇలా చేశారని అడిగారా? ఆయనతో మాట్లాడారా శ్రవణ్ గారితో? నేను శ్రవణ్ కుమార్తో ఇలా చేశాడని, ఇలా చేశారని బయట విని మీకు ఇలా దూరం చేశాడని అయిపోయారా? అడిగాను. ఆ. ఆయన అన్న మాట ఒక్కటే, ఉమ్. మీరు చెప్తున్నది అబద్ధం, ఉమ్. నేను నీ పట్ల నిజాయితీగానే వ్యవహరించాను అని. ఉమ్. ఉమ్. మరి నాకు తెలియకుండా నా కేసు ఎందుకు విత్డ్రా చేశావని నేను అడిగాను. ఉమ్. నో ఆన్సర్. ఉమ్. ఇక్కడ ఒక తప్పును నిరూపించడానికి డైరెక్ట్ ఎవిడెన్సే కాదండి, ఉమ్. ది సర్కమ్స్టెన్సెస్ ఆల్సో హెల్ప్ఫుల్ అవుతాయి. జడ్జి కాబట్టి Yes, మీరు జడ్జి circumstantial evidence కూడా. నేను గతంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేసిన సమయంలో మీకు సంబంధించిన ఇష్యూ, మీ పైన అటాక్, ఆ ఇష్యూస్ అన్నీ వచ్చినప్పుడు నిజానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మేము డిబేట్స్ పెట్టినప్పుడు మాట్లాడడానికి భయపడ్డ రోజుల్లో శ్రవణ్ గారు ఆ రోజు మాట్లాడారు మీకోసం. నేను డిబేట్స్ చాలా హోస్ట్ చేసినప్పుడు మాట్లాడారు. తిరుపతి దాకా ఆయన వచ్చారు. అవును, నేను అదే అంటున్నాను. జడ్జి రామకృష్ణ పైన, కుటుంబం పైన దాడి చేసిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీనే కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేయడానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అక్రమాలు చేస్తుందన్న వాయిస్ జడ్జి రామకృష్ణ నోటి నుంచి వచ్చింది. ఆ రోజు మొట్టమొదటిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ధిక్కరించింది నేను. ఆ రోజు జడా శ్రావణ్ కుమార్ గారికి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక టూల్గా ఉపయోగపడింది నేను. నన్ను చూసే ధైర్యంగా చాలా మంది మళ్ళీ బయట వచ్చారు. సో ఇప్పుడు శ్రవణ్ గారు మోసం చేసినట్ట, మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ కూడా మోసం చేసినట్ట? నాకు మోసం చేసింది జడా శ్రావణ్ కుమార్. తెలుగుదేశం పార్టీని నేను నమ్మాను. తెలుగుదేశం పార్టీ లీడర్ ఆలపాటి రాజా గారితో కలిసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారితో జూమ్ మీటింగ్లో మాట్లాడిన తర్వాత, బాబు గారు చంద్రబాబు నాయుడు గారు నాకు అభయం ఇచ్చిన తర్వాత, ఏమని? మీరు భయపడకండి, ఈ యొక్క ప్రభుత్వ అరాచకాలను మనం ఎదుర్కొందాం, మీరు ధైర్యంగా పోరాటం చేయండి, పోరాడండి, మీ ఎంట నేను ఉంటానని చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత అదే విషయాన్ని ఎండార్స్ చేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో ప్రెస్ మీట్లు ఏమన్నారు తెలుసా? నిన్నేమన్నా చంద్రబాబు నాయుడు వచ్చి కాపాడుతాడా కొత్తకోటకి, లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ వచ్చి కాపాడుతాడా, నీ ఎంత చూస్తామని ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్ర. దానిపై నేను కేసు పెట్టాను, అది పెండింగ్లో ఉంది ఇప్పటికీ. అంటే ఇప్పటికీ చెప్తాను, ఆ రోజు నాకు సపోర్ట్గా నిలిచినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, వాళ్ళు ఇచ్చినటువంటి మనోధైర్యంతో, వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సపోర్ట్తోనే నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కొన్నాను చిత్తూరు జిల్లాలో. కానీ లీగల్గా నష్టపోయాను, న్యాయ ప్రక్రియలో నష్టపోయాను. న్యాయ ప్రక్రియ చేపట్టినటువంటి జడా శ్రావణ్ కుమార్ ఎన్నుపోటు పడిచాడు. అదే నేను అంటున్నది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మోసం చేసిందా, జడా శ్రావణ్ కుమార్ మిమ్మల్ని మోసం చేశారని అడిగితే నాకు న్యాయపరమైన మీరు చెప్తున్న దాని ప్రకారం జడా శ్రావణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ టూలే అని చెప్తున్నారు మీరు. 100% జడా శ్రావణ్ కుమార్ మోసం చేసినప్పుడు అది తెలుగుదేశం పార్టీ చేసినట్టు కాదా అనేది నా క్వశ్చన్. వాళ్ళు దానికి ఎట్లా ఆపోదిస్తారో అన్నది నా వాయిస్. ఇది 3 నెలల క్రితం నుంచి వరకు తెలుగుదేశం పార్టీకి కాస్త వ్యతిరేకంగా శ్రవణ్ గారు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. మీ ఇష్యూ 3 సంవత్సరాల క్రితం ఉంది కదా. అవును, 3 సంవత్సరాల క్రితమే మీ మోసం జరిగింది కదా. 3 సంవత్సరాల తర్వాత కూడా మీరు చంద్రబాబు నాయుడు గారితో కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, అన్నీ ఉన్నాయి కదా. అవును. సో అప్పుడు శ్రవణ్ గారు మోసం చేస్తే 3 సంవత్సరాల నుంచి టీడీపీతో శ్రవణ్ గారికి కూడా కార్డియల్ రిలేషన్స్ ఉన్న సందర్భంలో, మీకు టీడీపీతో కార్డియల్ రిలేషన్ ఉన్న సందర్భంలో, అప్పుడు మీరు శ్రవణ్ గారికి సంబంధించిన ఇష్యూ ఎందుకు తీసుకురాలేదు అనేది పాయింట్. నేను ఇప్పటికే శ్రవణ్ గారి విషయం బయట తీసుకురావట్లేదు. ఇప్పటికి కూడా మీరు అంతా ఓపెన్ చేసి అపార్థం చేసుకుంటున్నారు. నేను అపార్థం చేసుకున్నాను. ఇక్కడ ఏం జరిగిందంటే, హైకోర్టు వాళ్ళు నాకు నేను పర్సనల్ గా మీరు తెలుసు, నాకు శ్రవణ్ గారు తెలుసు, పర్సనల్ గా నేను అడ్రస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నా. మీకు ఆయన ఆ రోజు మాట్లాడింది నేను విన్నా, నేనే పిలిచి ఆయనతో మాట్లాడిచ్చాను మీ ఇష్యూలో. నేను ఇప్పటికి కూడా జడా శ్రావణ్ కుమార్ గారిని నేను ఇప్పటికి కూడా విమర్శించలేదు మొన్నటి వరకు. ఎప్పుడంటే హైకోర్టు నుంచి నోటీస్ వచ్చిందండి నాకు, మా అబ్బాయికి నోటీస్ తీసుకున్నాం. అంటే ఏంది ఈ కేసు, సరే వెళ్దామని చెప్పి, హైకోర్టు నోటీస్ కదా, వెళ్ళాలి కదా. మాకు 2వ తారీఖున మీరు కోర్టుకు అటెండ్ కాండి 2/11 నవంబర్న అని చెప్పి మాకు నోటీస్ ఇచ్చారు. సరే ఇద్దరము మేము వెళ్ళాం. ఆ రోజు 2/11 కోర్టు లిస్ట్ కాలే. సరే రిజిస్ట్రీకి పోయి అడిగాం, ఇదంటే సరే అండి రేపు పిలుస్తాము అన్నారు. సరే 3వ తారీఖున వచ్చిందండి.
మాకు తెలియదు అప్పటికి కూడా ఏ కేసు ఏంటి వివరాలు కూడా తెలియదు. ఒక నోటీస్ ఇచ్చారు రమ్మని. సరే వెళ్ళాను. వెళ్తాను ఇట్లే ఆ రోజు కూడా లిస్ట్లోకి రాలే, 3వ తారీఖున కూడా. నేను డైరెక్ట్గా జడ్జి గారి దగ్గరికి వెళ్ళాను. ఏమండి నాకు కోర్టుకు రమ్మన్నారు, నేను మా అబ్బాయి వచ్చాము, ఒక 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చామండి, మాకు చాలా బడ్డను కదా, మరి పిలిచిన వాళ్ళు మా కేసు పిలాలి కదా. నేను స్ట్రైట్గా అడుగుతాను, జడ్జి హైకోర్టు జడ్జి అయినా సుప్రీంకోర్టు జడ్జి అయినా నేను అన్నీ చూసేశాను కాబట్టి కోర్టులో డైరెక్ట్గా వెళ్ళి అడిగాను. జడ్జి గారిని అడిగేశాను ఏంటండి ఈ పద్ధతి అని. మళ్ళీ వెంటనే జడ్జి గారు ఉండుకొని రిజిస్ట్రేషన్ పిలిపించి ఏంటంటే అదంటే బై మిస్టేక్ లిస్ట్ చేయలేదు అన్నారు. వాళ్ళు చెప్పేది అదే కదా, పొరపాటున చేయలేదన్నారు. ఇంటెన్షన్గా చేశారు ఆ రోజు, కానీ పొరపాటున చేయలేదన్నారు. సరే లంచ్ బ్రేక్లో పెట్టండి అన్నారు మేడం గారు. సరే లంచ్ బ్రేక్లో పెట్టారు, లంచ్ మోషన్ వెళ్ళాను. మీరు వేసిన ఈ విధంగా ఒక ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కేసు వేశారండి అంటే ఫైల్ చూశాను. ఆ ఫైలు ఆ సంతకాలు నాకు కాదు, మా అబ్బాయి సంతకము కాదు. మేము ఆ కేసులో జడా శ్రావణ్ కుమార్కి వకాలత్ ఇవ్వలేదు. మరి జడా శ్రావణ్ కుమార్ గారు మా వకాలత లేకుండా, మా సంతకాలు లేకుండా, మా సంతకాలన్నీ ఫోర్జరీ చేసి నువ్వు ఒక కేసు ఫైల్ చేస్తున్నావు. అందులో ఏం రాసి ఉన్నావో మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కాదు. నేను దాన్ని ఏ విధంగా నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎండార్స్ చేస్తాను? ఎప్పుడు జరిగింది ఇది? ఇది లాస్ట్ 2023 నవంబర్లో జరిగింది. నేను అన్నాను, మేడం ఇది నా సంతకం కాదు, ఇది మా అబ్బాయి సంతకం కాదు, మా అబ్బాయి కూడా నా సంతకం కాదు అన్నాడు. మేము వేయలేదు ఈ కేసు, కాబట్టి మీరు ఏ చర్య తీసుకున్నా ఓకే అని నేను అన్నా. నా పాయింట్ ఏంటంటే 3 ఏళ్ల క్రితం వరకు మీరు తిరుపతిలో రౌండ్ టేబుల్ జరిగినప్పటి నుంచి మీకు శ్రవణ్ గారి పైన అనుమానం ఉంది, ఆయన ఏదో పెద్దిరెడ్డి గారితో ఎక్కడో కొల్యూడ్ అయ్యాడని మీ అలిగేషన్, మీ నమ్మకం, మీరు నమ్ముతున్నారు. ఈ 3.5 ఏళ్లలో ఎప్పుడు ఎక్కడ ఆయన గురించి మాట్లాడకుండా నాకు అన్యాయం చేశారో, నా కేసులు ఇలా చేశారని మాట్లాడకుండా శ్రవణ్ గారు ఎప్పుడైతే బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారో అప్పుడు మీరు ఆయన ఇలా చేశారు అని చెప్పడం మొదలు పెడితే, సో మీ వెనక్కి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందేమో, తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు రామకృష్ణ గారు టూల్ అయ్యారేమో అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం లేదు. అది అసలు కరెక్ట్ కాదండి. ఇప్పటికీ హైకోర్టు వాళ్ళు నోటీస్ ఇవ్వకుండా ఉండింటే ఈ రోజు కూడా నేను జడా శ్రావణ్ కుమార్ గురించి మాట్లాడి ఉండేవాడిని కాదు. కానీ మీరు కేసు కూడా పెట్టారుగా ఈయన బయటకు వచ్చిన తర్వాత. అదే చెప్తున్నా, ఆ మాట అంటున్నట్లే జడ్జి గారు ఏమన్నారు, మరి ఈ విధంగా కోర్టును తప్పుదారి పట్టించడం, ఈ విధంగా ఫోర్జరీ సంతకాలతో కేసు ఫైల్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా అని నన్ను అడిగారు. నేను అట్లా లిబర్టీ ఇవ్వండి మేడం, నాకు లిబర్టీ ఇవ్వండి, నేను ప్రొసీడ్ అవుతాను నేను అన్నాను. అప్పుడు జడ్జి గారు ఏం చేశారంటే నాకు లిబర్టీ ఇచ్చారు. అంటే ఫోర్జరీ సంతకాలు చేసి కేసు ఫైల్ చేయడము ఒక రకంగా అఫెన్స్ కాబట్టి, నేను ఒక న్యాయమూర్తిని కాబట్టి నేను దాన్ని ప్రశ్నించకుండా ఉండడము తప్పు కాబట్టి నేను తర్వాత తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో జడా శ్రావణ్ కుమార్ పైన ఇంక మిగతా 2 పైన కేసు పెట్టాను. ఆ కేసు పెట్టిన తర్వాత జడా శ్రావణ్ కుమార్ ఏం చేశాడండి, నన్ను నా బూతులు తిట్టించాడండి వాళ్ళ క్యాడర్ దగ్గర. అంటే అది కరెక్టా? వాడెవడో చెప్తున్నా, ఒక విశాఖపట్నంలో వాళ్ళ మనిషి ఒకడు ఉంటాడు, వాడు మీసాలు మెలేసి 4 కోస్తా తల నరుకుతా ఎంత పెరోసిస్గా పెట్టి నన్ను ఎంత భయభ్రాంతులకు గురి చేశారండి. అంటే ఇక్కడ ఏంటి, నువ్వు ఒక న్యాయమూర్తిగా చేసి ఒక న్యాయవాదిగా పనిచేస్తున్న నువ్వు ఈ విధమైనటువంటి రౌడీలను గుండాలని నీ పక్కన పెట్టుకొని బెదిరిస్తావా నువ్వు? జడశ్రవణ్ బెదిరిస్తావా నువ్వు? నేను అది చూస్తూ ఊరుకోవాలా? నేను ఇక్కడ ఇంకో పాయింట్ నాకు అర్థం కావట్లేదు ఏంటంటే, జడశ్రవణ్ గారు 3 ఏళ్లుగా ఒక 2 ప్రధానమైన తెలుగుదేశం పార్టీ మీడియా ఛానల్స్ని పెట్టుకొని మీ పైన దుష్ప్రచారం చేశారు అనేది మీ క్లైమ్, ఇంతకుముందు మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఆ ఛానల్స్ని వదిలేసి ఆ ఛానల్స్లో ఎక్కడికి వెళ్ళట్లేదు, అక్కడ మాట్లాడట్లేదు. మిమ్మల్ని మీపై దుష్ప్రచారం చేయడం కోసం ఆ ఛానల్స్నే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన శ్రవణ్ గారు ఇప్పుడు ఆ ఛానల్స్ని వదిలేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి దీనికి సమాధానం నాది కాదు, నేను చెప్పాల్సినటువంటి ప్రశ్న కాదు ఇది. ఎందుకంటే జడా శ్రావణ్ కుమార్ని ఇన్ని రోజులు మోసినటువంటి ఛానల్స్ వాళ్ళు అకస్మాత్తుగా అతన్ని పక్కన పెట్టారు అంటే, అతన్ని పక్కన పెట్టారా? అతను పక్కన పెట్టారు. అతన్ని పక్కన పెట్టారు. అతను పక్కన పెట్టడం కాదా? అతన్ని పక్కన పెట్టడం కాదు, అది కాదు, అతన్ని పక్కన పెట్టారు. ఎందుకోసం పక్కన పెట్టారంటే, ఎప్పుడైతే జడా శ్రావణ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీని అటాక్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నానా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని మాత్రమే చేయాలి, తెలుగుదేశం వైసీపీని కలిపి చేస్తున్నారు. అంతకుముందు ఓన్లీ వైసీపీని చేసేవాళ్ళు కాదు. ఇక్కడ మా అబ్జర్వేషన్ ఇంకో రకంగా ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఆ మాట అంటున్నానంటే,
జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశాను, చంద్రబాబు నాయుడుని నేను టార్గెట్ చేశాను, ఇద్దరిని విమర్శిస్తున్నాను అనే మాటల్లో చంద్రబాబు నాయుడు ఒక యదవ, చంద్రబాబు నాయుడు ఒక పనికిమాలినోడు, చంద్రబాబు నాయుడు ఒక క్రిమినల్, ఇటువంటి వాడు సమాజానికి బరువు అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పుడు పనులు చేస్తాడని అంటే అది సరిపోతుందా? నువ్వు జగన్మోహన్ రెడ్డి కూడా అనాలి కదా, జగన్మోహన్ రెడ్డి ఒక యదవ, ఒక పనికిమాలిన వాడు, ఒక క్రిమినల్, ఒక అరాచక శక్తి, అంత వేరియేషన్ తో అంటున్నారా? అంతే. ఇక్కడ నువ్వు ఒకరిని తాటాకుతోను ఇంకొకరిని తబలతోను కొడుతున్నావు అంటే ఏంటి? నీ యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు ఒక విమర్శిస్తున్నాను ఇద్దరిని అనే ఒక ముసుగులో చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా విమర్శలకు గురి చేస్తున్నావు, జగన్మోహన్ రెడ్డి గారిని అలా 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 తోలిపాడేస్తున్నావు. దీన్ని ఏమనుకుంటాం మేము? సో ఆయనకి ఏదో వేరే ఎజెండా ఉంది అని మీరు. సో అప్పుడు ఆ ఛానల్స్ ఎందుకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు వాళ్ళు ఎందుకు పక్కన పెట్టారు? ఆయన పూర్తిగా చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మొత్తం ఛానల్స్ మీ పైన అటాక్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆయన ఎందుకు పక్కన పెట్టాయి? సరే, మీ యాజ్ ఫర్ యూ అనేక కారణాలు ఉంటాయి. నాకున్న నా అభిప్రాయం ప్రకారము నేను విచారణ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, జడా శ్రావణ్ కుమార్ విషయంలో ఆ 2 ఛానల్స్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు అనేక రకమైనటువంటి చట్ట వ్యతిరేక పనులకు పూనుకున్నారు. యజమానుల వ్యక్తులు యజమానులు చేయలేదు. ఎందుకంటే నాకు రాధాకృష్ణ గారు పర్సనల్గా తెలుసు. ఈజ్ అ వెరీ, నా విషయంలో ఇప్పుడు కాదు, జస్టిస్ సివి నాగార్జునరెడ్డి పైన పోరాటం చేసిన రోజే 2012-13లోనే ఆయన నాకు సాయం చేశారు, నాకు అండగా నిలబడ్డాడు. ఆ రోజు నుంచి ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఆయనకు నా పట్ల చాలా కన్సర్న్ ఉంది. నా వైపు కొంచెం మేము దళితులము, ఎక్కడ ఏమీ సపోర్ట్ లేని వాళ్ళము, వీళ్ళకి మనం సపోర్ట్ చేయాలన్నటువంటి ఒక కన్సర్న్ రాధాకృష్ణ గారిలో ఉంది. రాధాకృష్ణ గారికి తెలియకుండా అదే ఛానల్లో పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా ఇది జరిగింది. ఇంకా TV5 గురించి చెప్పాలంటే బిఆర్ నాయుడు గారు బోల్డ్ పర్సన్. అతనితో నేను కలిసినప్పుడు కూడా కొన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. నేను అతని మీద చాలా పూర్తి నమ్మకంతో ఉన్నా. కానీ TV5లో పనిచేసేటువంటి వాళ్ళు, ఏబిఎన్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ శ్రావణ్ కుమార్తో చేయి కలిపి కొన్ని పనులు చేశారు. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ని పైన ఏదైనా వాళ్ళు ప్రోగ్రామ్ చేయాలంటే ఆ 2 ఛానల్కు ఛాన్స్ లేదు. ఎందుకు? జడా శ్రావణ్ కుమార్ రివర్స్లో వచ్చాడు అనుకో, వీళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే జడా శ్రావణ్ కుమార్ దగ్గర ఒక 2 కలిసి 3 కలిసి చేసిన నేరంలో ఒక వ్యక్తి పైన ఇంకో వ్యక్తి నేరారోపణ చేయాలంటే అది తిరిగి వీళ్ళకే తగులుతుంది, మిస్ఫైర్ అవుతుంది. కాబట్టి 3 సైలెంట్గా ఉన్నారు. కాబట్టి 3 దొంగలు తేలు కుట్టిన దొంగల్లాగా అందరూ ఎవరెవరు ఏం చూసింటారు సార్? చెప్పి ఛానల్లో నేను పనిచేశాను 2 ప్రధానమైన ఛానల్లో. ఏముంటుంది కూర్చొని చేయడానికి? అంత పెద్ద బ్లాక్మెయిల్ అయిపోయి ఛానల్లో ఏం చేయాలని అంత ఏముంటుంది? ఉంటాయి సార్, సందర్భం వస్తే నేనే చెప్తానుగా, ఉంటాయి. ఎందుకంటే ఈరోజు మీరు వీడియో చేస్తున్నారు, ఈ వీడియో అందరికీ చేరుతుంది, నా మీద ఖచ్చితంగా ట్రోలింగ్ వస్తుంది, నేను మళ్ళీ దానికి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఆ రోజు మీ దగ్గర చేస్తానా, లేకపోతే ఏబిఎన్లో చేస్తానా, TV5లో చేస్తానా? వాళ్ళు ఒకవేళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తారా? జడ్జి రామకృష్ణ గారు మీరు చెప్పిన దాంట్లో అవాస్తవం అంటే మేము సిద్ధంగా ఉన్నాం రండి అంటారా? అప్పుడు నేను అందరిలాగా ఎన్నికపోనుగా. వీళ్ళు కూర్చొని మీకు దమ్ముంటే రండి ఛానల్లో డిస్కస్ చేస్తామని ప్రతిరోజు ఆ ఉపోద్ఘాతం చేస్తుంటారు. అందరిలాగా కదా, నేను వాళ్ళు చెప్పకముందు నేను వాళ్ళ ముందర ఉంటా విత్ ఫైల్, విత్ విక్టిమ్స్. వాళ్ళ విక్టిమ్స్ ఉన్నారు. నేను వాళ్ళ విక్టిమ్స్ నన్ను అప్రోచ్ అయిన తర్వాతనే నేను ఈ మాట చెప్పగలుగుతా. లేకపోతే సాక్ష్యాధారం లేకుండా గాలి మాటలు మాట్లాడే వ్యక్తిని అయితే కాదు. నా దగ్గర పక్కా సమాచారం ఉండి దాన్ని రూఢి చేసుకున్న తర్వాతనే నేను మాట్లాడతాను. అందువల్లనే ఇన్ని సంవత్సరాలుగా జ్యుడిషియరీ పైన యుద్ధం చేస్తున్నా కూడా నేను సస్టైన్ అయ్యాను. ఎందుకంటే నా మాటలో నిజాయితీ ఉంది, నేను చెప్పే వాటంలో సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా జడా శ్రావణ్ కుమార్ మీద కానీ, TV5 మీద కానీ, ABN5 మాట్లాడుతున్నాను అంటే వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాల వల్ల నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పిన తర్వాత నేను ఈ విధమైనటువంటి రియాక్షన్, ఇది వాళ్ళు చెప్పి కూడా ఇప్పుడు కాదు, చాలా రోజుల క్రితం చెప్పాను. కానీ జడా శ్రావణ్ కుమార్ పైన నేను
టీవీ5 యాజమాన్యానికి కానీ ఏబిఎన్ యాజమాన్యానికి కానీ చెప్పేటువంటి స్థితి నాకు ఆ రోజు లేదు. ఎందుకంటే సాయంత్రం అయితే ఆయన కూర్చుంటాడు, తెల్లవారు నుంచి సాయంత్రం దాకా వాళ్ళ కెమెరాలన్నీ ఆయన ఆఫీసులోనే ఉంటాయి. ఆయన చిన్న కేసు వేసినా దాన్ని రాష్ట్రానికి పెద్ద నాని పాల్కే వాళ్ళనో రామ్ జత్మలాని అయిపోయినట్లుగా ఆయన ఎక్స్పోజ్ చేస్తారు. ఒక చిన్న అసైన్మెంట్ ల్యాండ్లో ఒక స్టే వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రభుత్వానికి జలక్కు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, షాకింగ్, అడ్డమైనటువంటి తమ్నెళ్ళన్నీ పెట్టి నెత్తి కూర్చున్నారు. ఇవన్నీ జరిగినవే కదా, ఇవన్నీ వాస్తవాలే కదా. మరి మీరు అంతగా అతన్ని నెత్తిన పెట్టుకొని మీరు చేస్తున్న, నేను వచ్చి జడ్జి రామకృష్ణ వచ్చి అయ్యా శ్రావణ్ కుమార్ ఇట్లా చేస్తున్నారని మీరు కొంచెం ఏదో చూడండి, ఆయన నా మాట మీ చెవులకి ఎక్కుతుందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఎవరన్నా మంచి చెప్తుంటే ఆయన చెవులకి ఎక్కుతుందా? వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తారు, ఇప్పుడు వెళ్తున్నారు, వెళ్ళనివ్వండి. సో ఇప్పుడు కలుస్తారా రాధాకృష్ణ గారిని, విఆర్ నాయుడు గారిని కలిసి చెప్తారా? కలుస్తాను. ఇప్పుడు కూడా నేను ఇప్పటికీ నా కార్యక్రమాలు వస్తున్నాయి కదా, ఏబిఎన్ లోను టీవీ5 లోను. ఎంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పిలుస్తారు, సబ్జెక్టు నా ధర్మం, నేను సబ్జెక్టు మాట్లాడతాను. ఇప్పుడు చాలా విషయాలు ఏబిఎన్లో నేను మాట్లాడుతున్నాను, చాలా విషయాలు టీవీ5లోనే ఇచ్చాను. కానీ ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. కానీ వాళ్ళు చేస్తున్న పనుల గురించి వాళ్ళు ఒకసారి ఈ విషయంలో ఇది కరెక్టా కాదా అని వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు అప్పుడు నా మాటల్లో ఏముందనేది బయట వస్తుంది. లేదు, జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఇన్ని రోజులు ఒక రకంగా మాట్లాడి ఇప్పుడు తన స్టాండ్ మార్చుకొని ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటి, అతని నైజం అది. అతనికి అతని పట్లనే విశ్వాసం లేదు. అతను దళితుడు అని కార్డు వాడటము నాకు బాధగా ఉంది. శ్రవణ్ గారు ఎక్కడ దళిత కార్డు వాడతారా? నేను ప్రతిరోజు దళిత కార్డు వాడిందే కానీ అతనికి పొద్దు గుంకది కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను జడా శ్రావణ్ కుమార్ గారిని, ఎవరేమన్నా కానీ నేను ఒక మాట అంటాను, దళిత అనే పదము చాలా నిర్లక్ష్యానికి, అణిచివేతకు, అక్రమానికి గురైనటువంటి ఒక కులం. ఓకే, ఈరోజు దళితుల్లో ఉన్నటువంటి 2.0 గాళ్ళు అన్ని శాసిస్తున్నారు. ప్రభుత్వ అధికారులుగా కానీ రాజకీయ నాయకులుగా కానీ 2.0 గాళ్ళు శాసిస్తున్నారు. నిజమైన నిక్కస్సైనటువంటి దళితులు ఎవరు కూడా గుర్తింపుకు నోచుకోలేకుండా ఉన్నారు. నేను ఈరోజు దళిత సమాజానికి ఒకటే చెప్తున్నా, నువ్వు దళితుడిగా పుట్టి భారత రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించినటువంటి ఆ వెసులుబాటును వాడుకొని నువ్వు ఒక స్థాయికి వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు మరో దళిత స్త్రీకి పెళ్లి చేసుకోకుండా మరో కులానికి ఎందుకు వెళ్తున్నావు నేను అడుగుతున్నా. అది ఫార్వర్డ్ థింకింగ్. ఫార్వర్డ్ థింకింగ్ ఇట్స్ నాట్ ఎ ఫార్వర్డ్ థింకింగ్ అని మీరు మభ్య పెడుతున్నారు. నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు దేనికోసం వాడాలి? నీ కులములో చదువు రాని, నీ కులములో సంపద లేని ఒక స్త్రీని వివాహం చేసుకుంటే ఈ రెండు కుటుంబాలు కూడా మళ్ళీ ఫ్యూచర్ లో బాగుపడతాయి. కానీ నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు? అప్పటికే సమాజంలో స్థిరపడి అప్పటికే సంపాదించుకొని కేవలం ఒక ఎలక్షన్ లో నిలబడడం కోసమే నువ్వు మీరు చెప్తుంది ఆదర్శం. ఇప్పుడు నేను జడా శ్రావణ్ కుమార్ కూడా ఇదే అడుగుతున్నా. ఎవరి వ్యక్తిగత జీవితం, ఎవరి వ్యక్తిగత ఇది, వాళ్ళ వ్యక్తిగతం వేరు, రాజకీయం వేరండి. ఇక్కడ రాజకీయం చేయడం వేరు. అంటే వ్యక్తిగత ఎవరు పెళ్లి చేసుకోవాలి, ఎవరికి పెళ్ళనియాలనేది కూడా అది నీకు అటువంటిప్పుడు నువ్వు దళితుడు చెప్పుకోవద్దు, వాడద్దు కార్డు. నువ్వు దళితుడివే కాదు, జడా శ్రావణ్ కుమార్ దళితుడే కాదు నేను అంటాను ఇప్పుడు. ఎందుకంటే నువ్వు తిండే తిండి ఎక్కడిది, నువ్వు పండే పడక ఎక్కడిది, అది దళిత కాదు కదా. అటువంటిప్పుడు నువ్వు దళితుడి పట్ల నువ్వు ఎట్లా కన్సర్న్గా ఉంటావు? వాళ్ళ పట్ల నీకు సింపతి ఎక్కడ ఉంటుంది? అటువంటి ఆదర్శం ఉండాలా లేదని చర్చ జరగాలి. దళితులనే చేసుకోవాలి. నరసింహారావు గారు, నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఈ 2.0 గాళ్ళ వల్ల దళిత సమాజం నష్టపోతోంది. ఈరోజు నిన్నలో మొన్న సింగనమల జొన్నలగడ్డ పద్మావతి ఎత్తున్న పేరు, ఆమె బోర్ని ఏడ్చి నేను దళితురాలను కాబట్టి నన్ను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని మీడియా ముందుకు వచ్చి ఏడుస్తున్నావు. నువ్వు ఎక్కడ దళితురాలివమ్మా? నీ పక్కన పండుకుంటున్న రెడ్డి అయినప్పుడు నువ్వు ఒక దళితుని పెళ్లి చేసుకొని ఉంటే నేను అడుగుతా. కాదు నువ్వు ఎలా నువ్వు కలిసిపోవడం, కులాలుగా మతాలుగా ఇంకా అలాగే ఉండడం కాకుండా దాన్ని ఫార్వర్డ్ థింకింగ్ ఎందుకు చూడరు? కులంలో చేసుకోవాలనేది ఎందుకు దాన్ని అట్టు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది? నేను దళితులనే పెళ్లి చేసుకోవాలని నేను అంటాను.
ఎందుకు ఈ మాట అన్నానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాస్ట్లో ఒక మాట అన్నాడు, ఒక సందేశం ఇచ్చాడు. నేను కులాంతర వివాహాల వల్ల వర్ణ వ్యవస్థ నశిస్తాది, కులాలు నశిస్తాయనే ఉద్దేశంతో నేను ఒక బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకున్నాను. ఆ బ్రాహ్మణ స్త్రీ వల్ల నేను ఎంత నష్టపోయానో, ఎన్ని అవస్థలు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. కాబట్టి దళితులు మీ దళిత జాతిలోనే పెళ్లిళ్ళు చేసుకొని పర్సనల్ గా శ్రవణ్ గారికి చెప్పలేదు, చాలా మంది చేసుకున్నారు, చాలా మంది పెద్ద పెద్ద నేను వాళ్ళు జడా శ్రావణ్ కుమార్ ఒక్కటి చెప్పట్లేదు ఈ మాట, నేను అందరికీ చెప్తాను. ఫైనల్ గా కంక్లూడ్ చేస్తూ ఇప్పుడు మీ ప్రయాణం రాజకీయాల వైపు, ప్రయాణం రాజకీయాల వైపు అనే ఒక ఆప్షన్ మాత్రమే. నౌ నేను జడ్జినే, ఇప్పటికి ఈ రోజుకి జడ్జినే. నేను ఈ రోజు కూడా న్యాయపీఠం మీద కూర్చోవాలనేటువంటి బలమైన కోరిక ఉన్నవాడు. కేవలం జస్టిస్ సివి నాగార్జున రెడ్డి చేసినటువంటి అక్రమాన్ని, అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి నాకు ఒక ప్లాట్ఫారం కావాలి. కాబట్టి ఆ ప్లాట్ఫారం క్రియేషన్ కోసం నేను రాజకీయాల వైపు చూస్తున్నానే కానీ నేను రాజకీయాల్లో స్థిరపడాలని కానీ, సంపాదించుకోవాలి కానీ, పేరు ప్రతిష్ట తెచ్చుకోవాలనే కోరికతో అయితే కాదు. కేవలం జస్టిస్ సివి నాగార్జున రెడ్డి, కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఏ విధంగా న్యాయ వ్యవస్థతో ఫుట్బాల్ ఆడేస్తున్నారో, ఏ విధంగా సామాన్యుడికి న్యాయ వ్యవస్థను దూరం చేస్తున్నారో, ఏ విధంగా కోడికత్తి సీను లాంటి వాళ్ళకి న్యాయం దక్కకుండా పేదవాళ్ళని తొక్కి పెడుతున్నారో, దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి, విస్తృతంగా ప్రజలకు చెప్పాలనే ఒక సదుద్దేశంతోనే నేను పొలిటికల్ ప్లాట్ఫారం కోరుకుంటున్నానే కానీ ఇంకా దీంట్లో ఎటువంటి స్వార్థం కానీ భయము కానీ లేదు. ఓకే, ఎందుకంటే జడా శ్రావణ్ కుమార్ గారే అంటారు, నాకు జడ్జి ద్వారా వచ్చిన సుఖాల కంటే, జడ్జి ద్వారా లభించినటువంటి దీనికంటే ఈ ఎమ్మెల్యే సీటు, మినిస్టర్ సీటు నాకు నథింగ్ అంటాడు. మరి అంటే దాంట్లో అర్థం ఏంటి? మినిస్టర్ల కంటే, ఎమ్మెల్యేల కంటే జడ్జి గొప్ప అయినప్పుడు మరి జడ్జిగా ఎందుకు కంటిన్యూ కాకుండా రాజీనామా చేసి వచ్చావు? అటువంటిప్పుడు ప్రజా సంఘాల ద్వారా పోరాటం చేయి. సరే, ఆయన రాజకీయ పార్టీ పెట్టుకున్నారు, ఆయన రాజకీయాల్లో ఫైట్ చేస్తున్నారు, 2 చోట్ల పోటీ చేస్తారని చెప్తున్నారు. మంగళగిరిలో లోకేష్ పైన పోటీ చేస్తానని చెప్తున్నారు, లోకేష్ గారి పైన పోటీ చేస్తానంటున్నారు, తాడికొండ కూడా పోటీ చేస్తాను మొన్న ఎప్పుడు చెప్పారు నా ఇంటర్వ్యూలో. మీరు ఇప్పుడు ఏంటి చిత్తూరు లోక్సభనా? లేదండి, లేకపోతే చిత్తూరు లోక్సభ లేదు, ఏమీ లేదు. మీ జిల్లాలో ఇంకేమన్నా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో? మా జిల్లాలో రిజర్వ్లోనే చేస్తారా, బయట కూడా ఏమైనా ఆలోచన చేస్తారా? నేను పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన పోటీ చేయాలి, ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను పోటీ చేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు, మా కోసం చాలా సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈ టీవీ.